వెల్కమ్ టు న్యూస్ 360. ఇక తెలంగాణలో భారీ వర్షాలు వరదలకు ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలో భారీగా ఆస్తి ప్రాణ నష్టం సంభవించింది. వరదలు ఇండ్లకు నేలమట్టంతో పాటు లక్షల ఎకరాలలో పంట నష్టం వాటిల్లింది. ఈ మేరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో సర్వే నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం 10,320.72 కోట్ల నష్టం వాటిల్లిందంటూ కేంద్రానికి నివేదిక సమర్పించింది. వరదల వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు సాయం చేయాలని కోరింది. తాజాగా కేంద్రం వరద సాయం విడుదల చేసింది. రాష్ట్రం 10,000 కోట్లు అడిగితే కేంద్రం 416 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. దేశవ్యాప్తంగా ఇటీవల చోటు చేసుకున్న ప్రకృతి విపత్తుల నష్టాలకు సంబంధించి పలు రాష్ట్రాలకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద సాయం నిధులు విడుదల చేసింది. తెలంగాణలో నష్ట తీవ్రత భారీగా ఉన్నట్లు గత నెలలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. అనుషాయిక మరి మొన్న జరిగిన వరద బీభత్సం సంగతి మనకు తెలిసిందే. ఇక వరదలు వరదల నుంచి ఇప్పుడిప్పుడే జనాలు కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరి ఇక వరద సాయం కోసం అయితే ఇప్పటికే కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే 10,000 కోట్లు అంచనా వేసి కూడా మరి ఆ కేంద్రానికి పంపించడం జరిగింది ఆ నివేదికలు. సో ఆ నివేదికల సమయంలో కావచ్చు, వరదల సమయంలో కావచ్చు, ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికే మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఫోన్లో ఏదైతే వరదలు విపత్తు కారణంగా కూడా ఫోన్ చేసి మరి పరామర్శించారు. సో కేంద్రం అండగా ఉంటుందని కూడా భరోసా ఇచ్చారు. అయినప్పటికీ కూడా మరి ఇటు తెలంగాణలో కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్లో మరి వరద బీభత్సం సృష్టించి మరి ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం జరిగిన సంగతి మనకు తెలిసిందే. మరొక వైపు కూడా పంట నష్టం, అంటే రైతులకు సంబంధించిన పంట పొలాలు కూడా పూర్తిగా మునిగిపోయి లక్షల ఎకరాలు కూడా మరి పంట కోల్పాల్సిన పరిస్థితి నెలకొంది. మొత్తానికి మరి కేంద్రం సిద్ధంగా ఉంది, మీరు అంచనాలు పంపించండి అని చెప్పి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అలాగే మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వీరిద్దరు కూడా మరి తెలంగాణ సీఎంకు మరి చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే మరి ప్రాథమికంగా ఖమ్మంలో ఏదైతే మున్నేరు వాగు ముంచెత్తిన ఘటనలో మరి సుమారు 7,000 గృహాలు కూడా నీట మునిగిపోయి ఆ ప్రజలంతా కూడా నిరాశ్రయులయ్యారు. అట్ ద సేమ్ టైం మహబూబాబాద్ జిల్లాలో కూడా మరి ఈ యొక్క వాగులు వంకలు పొంగి పొర్లిన తర్వాత మరి చాలా పంట నష్టం జరిగింది, అలాగే ఆస్తి నష్టం జరిగింది. అయితే దీంట్లో అప్పుడు వరదలు సంభవించిన తొలినాళ్ళలో ప్రభుత్వం సుమారు 5,200 కోట్లు మరి నష్టం జరిగింది. తక్షణ సహాయం కింద ఈ యొక్క నిధులు విడుదల చేయాలని కోరింది. అయినప్పటికీ కేంద్రం ఖచ్చితంగా మేము నిధులు కేటాయిస్తాము, మరి ఆదుకుంటామని చెప్పింది. ఇక తక్షణ సాయం కింద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కలిపి కూడా 3,000 కోట్లు వరద సహాయాన్ని కూడా ప్రకటించింది. అయితే తాజాగా ప్రకటించిన ఏవైతే 416 కోట్ల రూపాయలు ఉన్నాయో ఆ 416 కోట్ల రూపాయల విషయం చూసుకున్నట్టయితే మరి ఇక పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు 1,000 కోట్లకు పైగా నిధులు ఇచ్చారు. తర్వాత వరద సాయం కింద ఇక మహారాష్ట్ర కూడా 1,400 కోట్లు ఇవ్వడం కావచ్చు. సో మరి తెలంగాణలో జరిగిన నష్టాన్ని కూడా కేంద్ర బృందం పరిశీలించింది, కేంద్ర మంత్రులు కూడా పరిశీలించారు. కానీ చెప్పిన దానికి మరి సాయం నిధులు పంపించిన దానికి కూడా ఎక్కడ పొంతనలేని పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరొకసారి కూడా మరి తెలంగాణ సర్కారుకు బీజేపీ సర్కార్ అయితే కొంత మరి నిధుల విషయంలో కావచ్చు, తర్వాత వరదల నష్టపరిహారం విషయంలో కావచ్చు, మరి ఏదైతే మరి వరద విపత్తుల కింద ప్రకటించే గ్రాంటు అమౌంట్లో నుంచి కూడా మరి కొంత వివక్ష చూపించినట్టు కనిపిస్తోంది అనుష. అయితే శ్రీనివాస్, కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ గత 10 ఏళ్లుగా నిధులు ఇవ్వకుండా తెలంగాణపై వివక్ష చూపుతున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది. నిజంగా తెలంగాణ పట్ల బీజేపీ ప్రభుత్వం వరద సాయంలోనూ ప్రకటించిన సాయం ఇవ్వడం లేదా? ఖచ్చితంగా మరి గత 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కొంత కేంద్రంతో మరి వైరం లాంటి వైఖరితో ఉండేది. సో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఖచ్చితంగా మరి ఆ బీజేపీ ప్రభుత్వంపై కావచ్చు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కూడా తీవ్ర విమర్శలు చేసేవారు. సో ఈ నేపథ్యంలోనే కేంద్రానికి రాష్ట్రానికి సఖ్యత అప్పుడు ఉండేది కాదు. అయినప్పటికీ కూడా మరి కేంద్రం
పూర్తి స్థాయిలో అన్ని రాష్ట్రాలకు ఏదైతే నిధులు కేటాయిస్తుందో అదే రకంగా కూడా బడ్జెట్లో కావచ్చు, మరి మామూలుగా ఇలాంటి వరద విపత్తుల విషయంలో కావచ్చు కొంత కమ్యూనికేషన్ గ్యాప్ కావడం అయితే జరిగింది. కానీ బీఆర్ఎస్ కూడా గత 10 ఏళ్ళు ఇదే ఆరోపణలు చేసింది. కేంద్రం మొండి చేయి చూపించింది, బడ్జెట్లో గాడిద గుడ్డు ఇచ్చిందని కూడా ప్రచారం చేయడం జరిగింది. మొత్తానికి ఈ ప్రచారం మరి అదే క్రమంలో కొనసాగింది. సో 10 ఏళ్ళు మరి కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు తెలంగాణకు మరి భారతదేశంలో అంతర్భాగము ఒక రాష్ట్రంగా కూడా గుర్తించట్లేదు, నిధులు ఇవ్వట్లేదనే ఆరోపణలు చేసిన సంగతి అయితే మనకు తెలిసిందే అనూష. అయితే శ్రీనివాస్, మొన్న తుఫాన్ బీభత్సానికి పీఎం మోదీ స్పందిస్తూ 3,000 కోట్ల రూపాయలు తక్షణ సాయం కింద అందిస్తామని చెప్పారు. అందులో తెలంగాణకు కేటాయించిన వరద సాయం ఏ మేరకు ఇచ్చారు? ఇప్పుడు మొట్టమొదటిసారిగా మరి మొన్న జరిగిన వరదలు బీభత్సం కోసం కావచ్చు, వరద నష్ట పరిహారం కింద ఇప్పుడైతే 416 కోట్ల రూపాయలు అయితే కేటాయించారు. ఇక దాంట్లో మరి 3,000 కోట్లు మరి తక్షణ సాయం కింద అందిస్తుందామని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. సో దాంట్లో ఆంధ్రప్రదేశ్కి ఎన్ని నిధులు కేటాయించారు, తర్వాత తెలంగాణకు ఎన్ని ఇస్తున్నారు అనే దాని పట్ల కూడా స్పష్టత లేకపోయినప్పటికీ కూడా మరి కనీసం అక్కడ 13 రాష్ట్రాలు, ఇక్కడ 10 అక్కడ 13 జిల్లాలు, ఇక్కడ 10 జిల్లాలు ఉన్న నేపథ్యంలో కనీసం అక్కడ ఒక 1,700 కోట్లు ఇచ్చి ఇక్కడ ఒక 1,300 కోట్లు ఇవ్వాల్సి ఉండే. మరి తక్షణ సాయం కింద 3,000 కోట్లు ప్రకటించిన కేంద్రం తాజాగా మాత్రం కేవలం 16 కోట్లు మాత్రమే ప్రకటించడం అయితే మనం గమనించవచ్చు అనూష. అయితే శ్రీనివాస్, బడే బాయ్ అని నరేంద్ర మోదీని సంబోధించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ప్రభుత్వం ఫ్రెండ్షిప్ ధోరణి కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం లాగే చూస్తుందంటారా? ఖచ్చితంగా. మరి గత 10 ఏళ్ళు అధికారంలో తెలంగాణలో ఉన్న మాజీ సీఎం కేసీఆర్ ఏనాడు కూడా తెలంగాణకు ప్రధాని కానీ, తర్వాత ఢిల్లీలో ఉన్న కేంద్ర మంత్రులు అమిత్ షా లాంటి వాళ్ళు కావచ్చు, ఎవరు వచ్చినప్పటికీ కూడా అతను మరి ముఖ్యమంత్రిగా ఒక ప్రోటోకాల్ పాటించి ఎప్పుడు రిసీవ్ చేసుకోలేదు. సో బీజేపీని పైగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇక బీజేపీ కేంద్రంలో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ పట్ల వివక్ష చూపుతుందని కూడా మరి ఆరోపణలు చేశారు. ఇదే నేపథ్యంలో మరి తాజాగా మరి 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఇక మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఆ సాంప్రదాయానికి మరి పూర్తిగా స్వస్తి పలికారని చెప్పుకోవచ్చు. ఇక మొట్టమొదటిసారి మరి ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి హోదాలో రాష్ట్రానికి వచ్చిన నరేంద్ర మోడీని మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే మరి సాదరంగా ఆహ్వానించారు. అట్ ద సేమ్ టైం ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన సందర్భంలో కూడా ఒకే వేదికను కూడా పంచుకున్నారు, భారీ బహిరంగ సభలో కూడా పాల్గొన్నారు. అదే క్రమంలో కూడా రేవంత్ రెడ్డి బడే బాయ్ అని కూడా సంబోధించారు. సో ఆయన బడే బాయ్ అని సంబోధించిన తర్వాత ఇంటా బయట కూడా ఆయన మీద విమర్శలు వెల్లువెత్తాయని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని ఆయన ఢిల్లీ పెద్దల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారనే తీవ్ర విమర్శలు కూడా చేశారు. దానికి కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. ఇక మరి కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి రాష్ట్రాలన్నిటికీ పెద్దన్న, సో అతన్ని బడే బాయ్ అని పిలవడంలో తప్పు లేదని కూడా సమర్థించుకున్నారు చాలాసార్లు. ఇది కేవలం కేంద్రంలో ఉన్న సర్కారు మరితో ఫ్రెండ్షిప్ చేయడం ద్వారా మరి రాష్ట్రానికి అవసరమైన నిధులు కేటాయిస్తుందనే ఆశాభావంతో మరొక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చేసిన ఆ కామెంట్స్ అప్పుడు అతన్ని కొంత చిక్కుల్లో పడేశాయి. అయినప్పటికీ కూడా మరి కేంద్రం నుంచి నిధులు రావాలి. సో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా మరి ప్రధానమంత్రి హోదాలో తెలంగాణకు వచ్చిన నరేంద్ర మోడీని రిసీవ్ చేసుకోలేదు సరికదా. ప్రోటోకాల్ ప్రకారం ఎవరో ఒక మంత్రిని పంపించడం, తర్వాత ఆయన రాష్ట్రానికి వచ్చినప్పుడు రాష్ట్రానికి కావాల్సిన నిధుల విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో ఎప్పుడు ఆయన అడగడం లాంటివి చేయకపోవడంతో ఇప్పుడు అలాంటి సాంప్రదాయం ఉండదు. కాంగ్రెస్ ప్రభుత్వము ఇక ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు ఉంటాయి. సో ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన తర్వాత మరి అభివృద్ధి గురించి కూడా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో అభివృద్ధి గురించి కేంద్రం ఖచ్చితంగా తన బాధ్యతగా నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. సో దాంట్లో ఫ్రెండ్షిప్ చేయడం తప్ప వైరం పెట్టుకోవడం వల్ల ఒరిగేది ఏముండదు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో సుమారు 7 లక్షల కోట్ల అప్పులు కుప్పగా మరి రాష్ట్రం అయితే దివాలా తీసిన పరిస్థితి ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాను ఒక ముఖ్యమంత్రిగా మరి ప్రజాప్రభుత్వం ప్రజాపాలన చేస్తున్నామని చెప్తున్న నేపథ్యంలో మరి అలాంటి మాటలకు కూడా కట్టుబడి ఆయన కేంద్రంతో మరి ఆ స్నేహం చేసేందుకే ముందుకు వచ్చారు. సో ఆ స్నేహం కూడా మరి కాంగ్రెస్కు తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా అనుకూలిస్తుందని అంతా భావించారు. కానీ ఇప్పుడు ప్రకటించిన వరద సాయం మాత్రం మరి ప్రకటించిన 3,000
కోట్లలో 416 కోట్లు మాత్రమే విడుదల చేయడం కావచ్చు, మరి 10,000 కోట్లకు పైగా కూడా తెలంగాణలో వరద నష్టం సంభవించిందని చెప్పి కూడా రాష్ట్రం నుంచి అంచనాలు పంపడం కావచ్చు. ఆ అంచనాలకు సంబంధించి మరి కేంద్రం ప్రకటించిన సాయం అయితే కనీసం 5% కూడా లేకపోవడం అయితే మనం గమనించవచ్చు. అనూష, అయితే శ్రీనివాస్, 10,000 కోట్ల రూపాయల వరద నష్టం సంభవించిందని రాష్ట్రం కేంద్రానికి అంచనా పంపింది. ఇప్పుడు 416 కోట్లు మాత్రమే నిధులు ఇవ్వడంపై దీన్ని ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా మరి దేశవ్యాప్తంగా కూడా వరదలు బీభత్సం సృష్టించాయి. దాంట్లో తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి వరదలు సుమారు 10 రోజుల పాటు ప్రజా జీవనాన్ని స్తంభింపజేశాయి. తెలుగు రాష్ట్రాల్లో మరి తుఫాన్ బీభత్సంతో మరి అనేక నష్టం జరిగింది. సో చాలామంది నిరాశ్రయులయ్యారు, చాలామంది మరి ఈ వరదల్లో పంటను కోల్పోయారు. రైతులంతా కూడా లక్షల ఎకరాల్లో కూడా ఈ పంట నష్టం జరిగింది. దీంట్లో మరి ఓవరాల్గా చూసుకున్నట్టయితే మరి ముఖ్యంగా ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాలో కూడా ఎక్కువ నష్టం సంభవించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక వర్షపాతం నమోదైంది. సో ప్రజలు చాలామంది నిరాశ్రయులయ్యారు. సో రైతులు కూడా మరి తమ పంటలన్నీ కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రాథమికంగా మరి వరదలు సంభవించిన సమయంలో 5,200 కోట్లు ప్రాథమికంగా అంచనా వేసి ప్రభుత్వం కేంద్రానికి మరి తక్షణ సాయం కింద మరి ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంట్కు సంబంధించిన నిధులు కూడా ఉంటాయి, సో వాటిని వాడుకునేందుకు కూడా విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది. సో ఒకవైపు మరి మా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మరి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఖమ్మం జిల్లాలో పర్యటించారు. మరి వరంగల్ ఉమ్మడి జిల్లాలోని మహబూబాబాద్ జిల్లాలో కూడా పర్యటించారు. మొత్తానికి ప్రజలకు ధైర్యం చెప్పారు. ప్రతిపక్ష నాయకులు కూడా ఈ యొక్క వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ముఖ్యంగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి కావచ్చు, అలాగే బండి సంజయ్, వీళ్ళిద్దరు కూడా మరి ఖమ్మం మహబూబాబాద్ జిల్లాలో పర్యటించారు. అక్కడ వరదకు నష్టపోయిన బాధితులతో కూడా మాట్లాడారు. సో ఓవరాల్గా మరి కేంద్రం నుంచి భారీ ఎత్తున ఆర్థిక సహాయం అయితే మరి రాష్ట్ర ప్రభుత్వం ఆశించింది. కానీ ఆ కేంద్రం ప్రకటించిన దానికి తర్వాత జరిగిన నష్టానికి కావచ్చు మీరు అంచనాలు పంపండి, మేము కేంద్రం సిద్ధంగా ఉంది సాయం చేయడానికి అని చెప్పడం కావచ్చు. మొత్తానికైతే ఓవరాల్గా మరి ఆశించిన మేరకైతే 10,000 కోట్లలో కేవలం 416 కోట్లు పంపించడం అయితే మరి బీజేపీ ఖచ్చితంగా మరి దేశంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య మరి ప్రత్యర్థి పార్టీలుగా భావించినట్టుగా కూడా స్పష్టమవుతోంది. అదే రకంగా కూడా సాయం ప్రకటించడం కావచ్చు. మొత్తానికి మరి ఈ వరద సాయం విషయంలో కేంద్రం మరొకసారి కూడా మరి ఏదైతే హామీ ఇచ్చిందో దాని ప్రకారం అయితే సహాయం అయితే అందనట్టు స్పష్టమవుతోంది. మరి ఇక ముందు కూడా ఈ సహాయాన్ని కొనసాగిస్తారా లేకుంటే ఇంతటితో సరిపెడతారా? మరి కేంద్ర బృందం కూడా రాష్ట్రంలో పర్యటించింది. సో వరద నష్టం కూడా అంచనాలు వేసుకొని వెళ్ళిపోయింది. మరి వాళ్ళతో పాటు కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సో ఈ వరదల విషయంలో మరి 10,000 కోట్ల నష్టం జరిగిన నేపథ్యంలో కేవలం 400 కోట్లు ప్రకటించడం అయితే ఓవరాల్గా మనం పూర్తిగా దీని విషయంలో వివక్ష చూపుతున్నట్టు స్పష్టమవుతోంది. దీని పట్ల మరి బీజేపీ కేంద్ర మంత్రులు కావచ్చు, బీజేపీ ఎంపీలు కావచ్చు మరి ఏం మాట్లాడతారనే దాని పట్ల మరి కాంగ్రెస్ నాయకులు ఏం అడుగుతారనే దాని పట్ల మాత్రం రానున్న రోజుల్లో మరి ప్రతి విమర్శలు కొనసాగే పరిస్థితి ఉంది. సో ఇలాంటి క్రమంలో మరి బడే బాయ్ చోటే బాయ్ మరి వారిద్దరూ ఒకటే. మరి గతంలో కూడా ఆర్ఎస్ఎస్ భావాలతో మరి రాజకీయ ఆరంగేటం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో బీజేపీలో కూడా కలుస్తారని కూడా ప్రచారం జరిగింది. తర్వాత ఆ క్రమంలోనే మరి ప్రధానమంత్రిని బడే బాయ్ అని సంబోధించారని కూడా ప్రచారం జరిగింది. సో మరి కేంద్రంతో సఖ్యత కొనసాగించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భావించారు. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు, మరి ఇక ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలకు కావచ్చు తర్వాత రాష్ట్ర అభివృద్ధే నాకు ముఖ్యం అనుకున్నారు. సో ఆయనను ఘనంగా రిసీవ్ చేసుకున్నారు. ఎట్ ద సేమ్ టైం ఆయన వెళ్ళిపోయేటప్పుడు కూడా మరి వీడ్కోలు చెప్పారు. సో ఇదంతా జరిగినప్పటికీ కూడా మరి ఆశించిన స్థాయిలో కేంద్రం నుంచి సహాయం అందట్లేదు. సో ఇది కొంత మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి తీవ్ర నిరాశను కలిగించే అంశంగా మనం చెప్పుకోవచ్చు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్కు మరి అడిగినప్పుడు
గ్రాంట్లు ఇస్తున్నారు, తర్వాత అప్పులు ఇప్పిస్తున్నారు, కానీ తెలంగాణ పట్ల వివక్ష చూపుతున్నారని ఇప్పటికే సోషల్ మీడియాలో కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో మొత్తానికి మరి బీఆర్ఎస్ ఎలాంటి వైఖరితో ఉన్నప్పటికీ అప్పుడు ఇలాంటి పరిస్థితే తలెత్తింది. ఇక కాంగ్రెస్ కూడా మరి గల్లీలో కుస్తీ పట్టి ఢిల్లీలో దోస్తీ చేసినప్పటికీ కూడా మరి రెండు రకాలుగా అంటే రాష్ట్రానికి ప్రధాని వచ్చినప్పుడు ఘనంగా రిసీవ్ చేసుకున్న బీజేపీ వైఖరిలో మార్పు లేదని కూడా ప్రచారం జరుగుతుంది. సో ఈ ప్రచారాన్ని మాత్రం బీజేపీ నాయకులు ఎలా తిప్పికొడతారని చూడొచ్చు. సో మొత్తానికి ప్రకటించిన తక్షణ సాయం కింద మరి 3,000 కోట్లు ఇస్తామని ప్రకటించి కూడా దాంట్లో మరి కనీసం 1000 కోట్ల పైగానైనా తక్షణ సాయం కింద తెలంగాణకు నిధులు విడుదల చేయాల్సి ఉండే, కానీ కేవలం 416 కోట్ల రూపాయలు విడుదల చేయడం కావచ్చు. మరి రాష్ట్ర ప్రభుత్వం పంపించిన అంచనాల విషయంలో మరి 10,000 కోట్లకు మరి ఈ డబ్బులు ఏ మూలకు సరిపోతాయి అనేది కూడా మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో కొంత అసంతృప్తి కనిపిస్తోంది. సో దేశంలో 29 రాష్ట్రాలు ఉండగా మరి తెలంగాణకు మరి తెలంగాణ నుంచి జీఎస్టీ కూడా కడుతున్నారు, రాష్ట్రం నుంచి కూడా కేంద్రానికి అనేక రూపాల్లో కూడా మరి ఆ నిధులు పంపిస్తున్నారు. సో అది క్రమం తప్పకుండా కడుతున్నప్పటికీ కూడా బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో సంభవించిన తుఫాను బీభత్సానికి సంబంధించి మరి చేసిన సహాయం అయితే మరి అరకొరగా ఉందని చెప్పవచ్చు. ఇట్ ద సేమ్ టైం దీని పట్ల మరి ఇప్పుడు ప్రకటించిన వరద సాయం పట్ల మరి బీజేపీ అలాగే కాంగ్రెస్ల మధ్య మరొకసారి మాటల యుద్ధం ప్రారంభమయ్యే పరిస్థితి ఉంటుంది. దీనిపట్ల మరి బీజేపీ నాయకులు మరి కాంగ్రెస్ చేస్తున్న విమర్శలు ఎట్లా తట్టుకుంటారనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. అనుష, అయితే శ్రీనివాస్, ఇక్కడ తెలంగాణ కంటే కూడా ఏపీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తుంది. దీనిపైన తెలంగాణ బీజేపీ నాయకులు ఎలా స్పందిస్తున్నారు? ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్. తెలంగాణలో భారీ వర్షాలు, వరదలకు ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. వరదలకు ఇండ్లు నేలమట్టం కావడంతో పాటు లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఈ మేరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో సర్వే నిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం. 10,320.72 కోట్లు నష్టం వాటిల్లిందంటూ కేంద్రానికి నివేదిక సమర్పించింది. వరదల వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు సాయం చేయాలని కోరింది. తాజాగా కేంద్రం వరద సాయం విడుదల చేసింది. రాష్ట్రం 10,000 కోట్లు అడిగితే కేంద్రం 416 కోట్ల రూపాయలు మాత్రమే మంజూరు చేసింది. దేశవ్యాప్తంగా ఇటీవల చోటు చేసుకున్న ప్రకృతి విపత్తుల నష్టాలకు సంబంధించి పలు రాష్ట్రాలకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద సాయం నిధులు విడుదల చేసింది. తెలంగాణలో నష్టం తీవ్రత భారీగా ఉన్నట్లు గత నెలలో తెలంగాణ ప్రభుత్వ కేంద్రానికి నివేదిక పంపింది. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి న్యూస్ 360.